గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూసే. మిషన్ బీహార్ అన్నట్లుగా సాగిన కేంద్ర బడ్జెట్ లో ట్యాక్స్ పేయర్స్ కి మాత్రమే ఊహించినంత ఊరట దక్కింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారీ మినహాయింపులు ఫైనల్ గా దక్కాయి. రాయితీలు బాగున్నాయి. మరి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పాలసీతో ట్యాక్స్ పేయర్స్ కు ఆదాయం మిగులుతుందా, లేక నిర్మలా ఎప్పట్లాగానే కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకుంటున్నారా? కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉన్నాయో, ట్యాక్స్ పేయర్స్ తో పాటు సామాన్యుడి మీద బడ్జెట్ ప్రభావం ఎలా ఉండనుంది? ధరలు పెరిగేవి, ధరలు తగ్గబోయే వాటి గురించి ఓసారి చూద్దాం. అసలు రిలాక్సేషన్ ఉంటుందా? ఒకవేళ ఉన్నా 7, 8 దగ్గర ఆగుతారనుకున్నారు. కానీ ఏకంగా 12 లక్షలకి పైగా ఆదాయానికి పన్ను మినహాయింపు ఎవ్వరూ ఊహించలేదు. అటు ఇండస్ట్రీ కానీ, ఇటు పన్ను చెల్లింపుదారులు కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని గుడ్ న్యూస్ ఇది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వన్ అండ్ ఓన్లీ బ్లాక్ బస్టర్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్సే. 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. మరో 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే 12,75,000 వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ బాధుడు ఉండదు. మధ్యతరగతి వేతన జీవులకి ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం. అదేంటి 12 లక్షల వరకు నో ట్యాక్స్ అంటూ మళ్లీ స్లాబ్ సిస్టమ్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? వార్షిక ఆదాయం 12 లక్షల వరకు ఉంటే నో ట్యాక్స్. అదే 13 లక్షలు ఉందనుకోండి, అప్పుడు 0 నుంచి 4 లక్షల మీద 0%, 4 నుంచి 8 లక్షలుంటే 5%, 8 నుంచి 12 లక్షలుంటే 10%, 12 నుంచి 16 లక్షలుంటే 15%, 16 నుంచి 20 లక్షలుంటే 20%, 20 నుంచి 24 లక్షలుంటే 25%, 24 లక్షలు దాటితే 30% ట్యాక్స్ పే చేయాలి. 12 లక్షల వరకు పన్ను లేదు. ఆ పైన ఉన్న లక్షలకే ట్యాక్స్ కడతా అంటే కుదరదు. అదే సమయంలో జీఎస్టీ రూపంలో పన్నుల బాధుడు ఉండనే ఉంది. కాబట్టి ఇది ఓ రకంగా కడుపు నిండా పెట్టి అరిగేదాకా కొట్టడం లాంటిదనే చెప్పాలి. కాకపోతే మన దేశంలో మెజార్టీ ప్రజల ఆదాయం సంవత్సరానికి 12 లక్షల లోపే కనుక న్యూ ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ ఊరటనిచ్చేదే. ఇక సీనియర్ సిటిజన్స్ కు కూడా బడ్జెట్లో రిలీఫ్ ఇచ్చారు. టీడీఎస్ పరిమితిని 50,000 నుంచి ₹1,00,000 పెంచారు. అలాగే ఐటీ రిటర్న్స్ డిలే అయితే అప్డేటెడ్ రిటర్న్స్ సమర్పించడానికి ఉన్న గడువుని 2 నుంచి 4 ఏళ్లకి పెంచుతున్నామని ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎల్ఈడీ టీవీలు, మొబైల్ ఫోన్స్, క్యాన్సర్ మెడిసిన్స్, లిథియం అయాన్ బ్యాటరీలు, లెదర్ ప్రొడక్ట్స్, సముద్ర ఉత్పత్తుల ధరలు తగ్గనుండగా ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే, సిగరెట్ల రేట్లు మరింత ప్రియం కానున్నాయి.